నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 10,000 మంది పేద విద్యార్థులకు 6 కోట్లతో నారాయణ గ్రూప్స్ నుంచి సైకిళ్లు ఇవ్వాలని సంకల్పించామని మంత్రి నారాయణ అన్నారు. ఆదివారం ఆయన వీఆర్సీ గ్రౌండ్లో సైకిళ్ల పంపిణీ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వీఆర్సీ నెల్లూరు నడిబొడ్డులో ఉంటే గత ప్రభుత్వం మూసేసిందని వీఆర్ హైస్కూల్ని తాము అభివృద్ధి చేశామన్నారు. ఇప్పుడు వీఆర్ హైస్కూల్ రాష్ట్రంలోనే బెంచ్ మార్క్ అయిందన్నారు. 1100 సీట్లు ఉంటే 4,500 దరఖాస్తులు వచ్చాయన్నారు. సోమవారం తొలి విడతగా 7,000 సైకిళ్ల పంపిణీ ఏర్పాట్లు చేశామని, వర్షాల కారణంగా సైకిళ్ల పంపిణీని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామన్నారు. వాతావరణం అనుకూలిస్తే శుక్ర శనివారాల్లో పంపిణీ చేస్తామన్నారు. అనంతరం డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మంత్రి నారాయణ ఆయన కుటుంబ సభ్యులు తమ సొంత నిధులతో 10,000 సైకిళ్లు కొనుగోలు చేశారన్నారు. మొదటి దశలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకి సైకిళ్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి మాట్లాడుతూ మంత్రి నారాయణ పనిచేసే యంత్రమని, నెల్లూరుతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేయాలన్నదే ఆయన లక్ష్యమన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నారాయణ సార్కి వచ్చిన మెజార్టీ ఎవరికీ రాలేదన్నారు. ఎలక్షన్స్కి ముందు గత ప్రభుత్వం ఈ స్కూల్ని మూసేసింది. ఇది నెల్లూరు నడిఒడ్డులో ఉండే స్కూల్. ఈ స్కూల్ నుంచి ఎంతో మంది ఇక్కడ చదివి ఉన్నత స్థితికి పోయారు. నేను కూడా ఇదే స్కూల్లో చదివా, ఇదే కాలేజ్ చదివా, ఇదే కాలేజీలో వర్క్ చేశా. అయితే గత ప్రభుత్వం ఈ స్కూల్ని మూసేసింది. ఎలక్షన్స్ ముందు నాకు మాట ఇచ్చా, ప్రభుత్వం రాగానే దీన్ని రీఓపెన్ చేస్తాను. ప్రభుత్వం రావటం వెంటనే అక్కడ పోతే అక్కడంతా పొదలు, చెట్లు, లోపల పోతే పాములు అన్నారు. పోవాకండి సార్, లోపల పాములు ఉన్నాయన్నారు. అట్లాంటిది యాక్చువల్గా అటు మా పిల్లలతో ఎన్సీసీ గ్రూప్ ఇద్దరిని యాక్చువల్గా సమన్వయంగా డెవలప్ చేయమంటే ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఇది ఒక బెంచ్ మార్క్ అయింది. ఈ విఆర్ హై స్కూల్ అనేది ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా చేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇక్కడ 1100 మందికి అడ్మిషన్స్ ఉంటే దాదాపు 4-5 వేల అప్లికేషన్లు వచ్చినాయి. ఈరోజు ఆ విధంగా ఈ స్కూల్ తయారైంది. అయితే నెల్లూరు సిటీలో ఒక 15 హై స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా రూరల్లో కూడా స్కూల్స్ ఉన్నాయి. ఈ అన్ని స్కూల్స్లో ఉండే పిల్లలకి 8th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా సైకిళ్ళు ఇవ్వమని మా పిల్లలకి నేను చెప్పడం, వాళ్ళు వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసి ఒక దాదాపు 7,000 సైకిళ్ళని తెప్పించారు. అవి యాక్చువల్గా రేపు డిస్ట్రిబ్యూషన్ అనుకున్నాం, సోమవారం. అయితే వర్షం వచ్చినందువల్ల గ్రౌండ్ కొంత వాటర్ అయింది. అయితే రేపు కూడా రెయిన్ ఉందని ఫోర్కాస్ట్ ఉంది. అందుకని దీన్ని తాత్కాలికంగా ఫ్రైడే కానీ సాటర్డే కానీ, ఈ వచ్చే ఫ్రైడే కానీ సాటర్డే కానీ వర్షం యొక్క ఫోర్కాస్టింగ్ చూసుకొని ఇవి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఆల్రెడీ రేపని చెప్పడం జరిగింది. అందుకే నేను యాక్చువల్గా ఇక్కడికి వచ్చి గ్రౌండ్ పరిశీలించాను. గ్రౌండ్ పరిశీలిస్తే దీని మీద కొంత ఇసుక అంతా చేశారు కానీ కమిషన్ వాళ్ళు, కానీ వాటర్ ఉంది కాబట్టి ఫ్రైడే లేదా సాటర్డే ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 7వ తరగతి చదువుతున్న పిల్లలు, ఇప్పుడు 8, 9, 10కి ఇస్తున్నాం. 7వ తరగతి చదువుతున్న పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళకి ఇస్తే ఏదన్నా సరిగా ఈ యొక్క ట్రాఫిక్ రోడ్లలో ఏదైనా ఇబ్బంది అవుద్దామని అంటే వాళ్ళకి జనవరిలో ఇచ్చేటట్టుగా ప్లాన్ చేసాం. జనవరి అప్పుడు పిల్లలు కూడా కొద్దిగా పెద్ద అవుతారు, మెచ్యూరిటీ వస్తుందని దాంతో. కాబట్టి 7వ తరగతి పిల్లలకు కూడా రేపు జనవరి పొంగల్ హాలిడేస్ రాగానే ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు నేను మొదటి నుంచి చెప్తున్నా, 2014 నుంచి కూడా నారాయణ గారు అంటే ఒక పని చేసే యంత్రం. ఈరోజు కాదు, ఎప్పుడు కూడా ఆయన ఆలోచన, ఆయన దృక్పథం నెల్లూరు డెవలప్ చేయాలి, నెల్లూరు తోటి మున్సిపల్ శాఖ మంత్రిగా రాష్ట్రం అంతా కూడా డెవలప్ చేయాలని చెప్పి ఆయన కోరిక. బట్ అయితే ఆనాడు నెల్లూరు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు ఆయన ఆధ్వర్యంలో ఆనాడు చేయడం జరిగింది. ఆ కొరవ కూడా ఇప్పుడు ఆయన పూర్తి చేయబోతున్నారు. ఈరోజు చూస్తే పేదవాడు ఉండకూడదని ఎన్నో ఇళ్లు కట్టించడం జరిగింది. అదే విధంగా స్కూళ్లు కూడా ఒక ప్రైవేట్ స్కూళ్లే కాదు, మున్సిపల్ స్కూల్స్ కూడా బ్రహ్మాండంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఎక్కడెక్కడి నుంచో తను తెలిసిన ఫ్రెండ్స్ని తీసుకొచ్చి వాళ్ళ చేత 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లతో బిల్డింగ్ కట్టడం చూస్తే ఒక చరిత్రలో ఎవరూ చూడలే. మేము కూడా 40 సంవత్సరాల నుంచి విద్యార్థి రాజకీయాల్లో ఉన్నాం, ఈనాడు కూడా చూడలే. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయనకు వచ్చిన మెజార్టీ ఎవరికీ రాలేదు. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన చేసిన మంచి పనులు ఎవరు చేయలేరు. మరి రేపు 7,000 సైకిళ్ళు విద్యార్థికి ఇవ్వబోతున్నాడు. ఒకేసారి ఈ రాష్ట్రంలో 7,000 సైకిళ్ళు ఇచ్చేటటువంటి ఘనత గిన్నీస్ బుక్ రికార్డు మన పొంగూరు నారాయణ గారిది అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు, ఏ పార్టీ వారు చేయని విధంగా గతంలో తను చదువుకునేటప్పుడు ఏ విధంగా అయితే కష్టంతో కూడుకున్నటువంటి చదువు చదివానో, హర్నాథపురం నుంచి ఇక్కడ వరకు నడిచొచ్చి తిరిగి ఇంటికి నడిచిపోయి కష్టపడి ఉన్నత చదువులు చదివి స్థాయికి వచ్చానో, నాలాగా ఎవరూ బాధపడకూడదు, ఏ పేద పిల్లవాడు, ఏ పేద విద్యార్థిని తనలాగా బాధపడకూడదు అని చెప్పి ఆలోచనతో
చెప్పకపోయినా నారాయణ సార్ గారు చేసే ఈ పని ఏది కూడా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి రాజకీయ హామీ కాదు. అయినా సారు కుటుంబం ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఏదైతే కార్యకర్తల సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం 10 కోట్ల రూపాయలు కేటాయించి వారికి అన్ని రకాలుగా ఒక తండ్రిలాగా ఆదుకుంటున్నాడో, అదేవిధంగా నెల్లూరు నగర కార్పొరేషన్లో చదివే పిల్లలందరికీ కూడా తన వంతు, తన కుటుంబం వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన నారాయణ సార్ గారికి మీ అందరి ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు వారి మీద, వారి కుటుంబం మీద ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్న ఈ గొప్ప కార్యక్రమం వారి యొక్క ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. ఎన్డీఏ కూటమి తరఫున అందులో భాగస్వామిగా మంత్రి నారాయణ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అనేక సందర్భాల్లో వారితో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమవుతుంది, మూలాలను మర్చిపోని నాయకుడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన కుటుంబ నేపథ్యం ఏమిటి, దాన్ని చెప్పడంలో ఏ రోజు కూడా సిగ్గుపడ్డాడు. ఆయన చాలా స్పష్టంగా చెప్తారు. ఎందుకనంటే ఎదుటి వ్యక్తికి ఒక సందేశం వెళ్ళాల. నేను ఇంత కష్టపడి పైకి వచ్చాను, మీరు కూడా ఆ విధంగా పైకి రావాలని సందేశం పంపించడం కోసము నారాయణ గారు అనేక సందర్భాల్లో ప్రస్తావించినప్పుడు నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసేది. ఏ విధంగా కష్టపడ్డాను, ఏ విధంగా చదువుకున్నాను, ఏ విధంగా పేద కుటుంబం నుంచి వచ్చానని వారు నిజంగా కూడా. అందుకనే నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, నారాయణ గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తే కాదు, ఆయన ఒక యంత్రములాగా పనిచేస్తారు. ఒక పని రాక్షసులు వారు. బహుశా వారు జీవితంలో ఇంత ఉన్నత స్థాయికి వచ్చారంటే నిరంతరం పని ఇంటరాక్ట్ మాట్లాడడము, ప్రతిదాన్ని రివ్యూ చేయడము, ఏ కార్యక్రమం ఎంతవరకు వచ్చిందనేది మనసులో పెట్టుకొని, అనేక విషయాలు మనసులో పెట్టుకొని వారు చేయడం అనేది ఆ గొప్ప వ్యక్తిత్వం వల్లే ఈరోజు ఈ స్థాయికి వచ్చానని అనుకుంటున్నాను. వారి భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్ళాలి. ఒకటే ఆలోచన, వారు సమాజం నాకు ఎంతో ఇచ్చింది, సమాజం నాకు ఎంతో చేసింది, తిరిగి నేను సమాజానికి నేను ఇవ్వగలను, నేను ఏమి చెయ్యాలా, కాబట్టి నా యొక్క వ్యక్తిత్వం ఏమిటి, నా యొక్క బాధ్యత ఏమిటి, ఒక రాజకీయ నాయకుడిగానే కాదు, ఒక వ్యక్తిగా. ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎడ్యుకేషనల్ ఎంపైర్ నిర్మించారు వారు. గొప్ప విద్యా సంస్థలు నిర్మించారు. నాకు తెలిసి సుమారు 60,000 మందికి దేశవ్యాప్తంగా వారు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం ఏదైతే ఉందో అది బహుశా టాటా, బిర్లాలు, అంబానీలు వాళ్ళకే సాధ్యమవుతుంది. నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను, వారికి ఇంకా భగవంతుడు ఆయురారోగ్యం ఇవ్వాలా, మంచి భవిష్యత్తు ఇవ్వాలా, గొప్ప మనసుతోటి ఇంకా సమాజానికి తిరిగి ఇవ్వడం కోసం వారు కృషి చేయగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.